ఈ యొక్క హత్య ఏదైతే జరిగిందో కుర్రవాళ్ళు చేసిన హత్యగా నేను భావించట్లేదు. ఇది సమాజం, తల్లిదండ్రులు, టెక్నాలజీ ఇవన్నీ కలిసి పూర్తిగా చంపేసి ప్రేరేపించాయి. ఎందుకంటే ముక్కు పచ్చలారని పిల్లలండి, వాళ్ళకి మంచి ఏంటో చెడు తెలియని విషయంలో వాళ్ళకి మంచి చెడు నేర్పించాల్సిన తల్లిదండ్రులు కూడా వాళ్ళ వృత్తులు వాళ్ళ వ్యాపారాల్లో పడిపోయి పిల్లల్ని ఏదో స్కూల్కి పంపించేసాం, ఫీజులు కట్టేసాం, వాళ్ళకి పంపించాం కాబట్టి ఫీజులు కట్టించాం కాబట్టి ఏదో టీచర్ మీద బాధ్యత అయిపోయింది అన్న కోణంలో పేరెంట్స్ ఆలోచిస్తున్నారు. కానీ పేరెంట్స్ పంపించిన తర్వాత టీచర్స్ వైపు ఏముందా, టీచర్స్ పరిస్థితులు ఉంటే ఈరోజు చట్టాలు ఏంటంటే పిల్లలు వస్తున్నారు కానీ వేలాది మంది టీచర్స్ మైండ్ సెట్లో నేను మాట్లాడుతున్నాను ఈ వీడియోని. వాళ్ళు ఎంతమంది సఫర్ అవుతుంది, ఏదో మంచి విద్యాబుద్ధులు నేర్పిద్దాం, మంచి ఎడ్యుకేషన్ చెప్దాం ఎంతోమంది టీచర్స్ అనుకున్నప్పుడు కూడా ఈరోజు ఉన్నటువంటి పిల్లల మీద చేయేస్తే కష్టం, పిల్లలతో గట్టిగా మాట్లాడితే కేసు, వెంటనే పేరెంట్స్ రావడం, గొడవ పడడం, ఈ రకంగా ఈరోజు టీచర్ అనే వ్యక్తి ఎలా ఉండంటే నలిగిపోతున్నట్టు. పేరెంట్స్ చెప్పాలో తెలియదు, స్టూడెంట్స్కి చెప్పాలో తెలియదు, వాళ్ళని చూస్తే టార్గెట్స్ ఉంటున్నాయి. క్లాసులు విద్యా వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నాయి. ఈరోజు ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఈరోజు టీచర్స్ మీద భయంకరమైన ఒత్తిడి, ముఖ్యంగా గవర్నమెంట్ టీచర్స్ మీద చాలా ఒత్తిడి. వాళ్ళు చెప్పుకోలేరు నోరిచి. మిగిలిన వ్యవస్థలు ఎట్లా ఉన్నాయో విద్యా వ్యవస్థలో టీచర్స్ మనం అనుకుంటే ఒకప్పుడు బతకలేక బడిపంతులు, ఈరోజు ఆ సామెత ప్రకారం ఈరోజు ఏంటంటే వాళ్ళ మీద ఎంత ఒత్తిడి ఉంటుందంటే ఈరోజు గవర్నమెంట్ ఏ యొక్క ప్రాజెక్ట్ తీసుకొస్తున్నా ముందు కనిపించే టీచర్స్ కనిపిస్తారు. వాళ్ళకి స్కూల్లో ఆహారం అందుతుందా లేదా, ఈరోజు విద్యా వ్యవస్థలో కూడా లోపాలు. ఫుడ్ ఏమి ఇస్తున్నారా లేదా, వాళ్ళకి గుడ్లు ఇస్తున్నారా లేదా, మాంసం పెడుతున్నారా లేదా, ఇటువంటి ఎంకరేజ్ చేస్తుంది తప్పించి సరైన విధంగా వాళ్ళకి విద్యా వ్యవస్థలో విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామా అన్నటువంటి యంత్రాంగం అయితే లేదండి.